తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీకి బీజేపీకి పొసగడం లేదన్న చర్చ తెర మీదకొచ్చింది. బీజేపీ నేతలు అలిగారని చెప్పుకుంటున్నారు. పురంధేశ్వర్ ఎందుకు వేదిక ఎక్కలేదో ఎవరికీ అర్థం కాలేదు. సిద్ధార్థ్ నాగ్ సింగ్ ఏం మాట్లాడారో చెప్పినోళ్లకు $1 మిలియన్ ఇస్తామని జోకులు పేలుతున్నాయి. ఇదంతా ఏపీ ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన ఒక డ్రామా. దీన్ని తంతు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎవరి పంతాలు వారివి కదా. కూటమి మేనిఫెస్టో 4 గంటలు జాప్యం జరిగింది. దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందని కూటమి విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు నివాసంలో విడుదల చేస్తారని ఒకరోజు ముందే మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం నుంచి మీడియాతో పాటు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూడసాగింది. ఇదిగో అదిగో అంటూ తీవ్ర జాప్యం చేశారు. ఈ 4 గంటల మధ్యకాలంలో ఏం జరిగిందని ఆరా తీయగా పెద్ద తతంగమే చోటు చేసుకున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో విడుదలకు సంబంధించి మోదీ పెద్ద ఫోటోను ఫ్లెక్సీలో పెట్టారు. అయితే మేనిఫెస్టోలో భాగస్వామ్యం లేని తమను ఎందుకు తెరపైకి తెస్తున్నారని బాబు, పవన్లను బీజేపీ పెద్దలు నిలదీసినట్టు తెలిసింది. మీడియా కాన్ఫరెన్స్లో పెట్టే ఫ్లెక్సీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ఫోటోను పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చి మరీ దాన్ని మార్చేశారని సమాచారం. మేనిఫెస్టో విడుదలకు తాము హాజరయ్యేది లేదని చంద్రబాబు, పవన్లకు బీజేపీ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ షాక్ గురైనట్లు తెలిసింది. ఇలాగైతే తమ మేనిఫెస్టోకు విలువ ఉండదని బీజేపీ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తామేం చేయలేమని, మేనిఫెస్టో అమలు, మంచి చెడులకు మీరే బాధ్యత వహించాలి అని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామాల్ని ఊహించని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదట. చివరకు ఎంతో ప్రాధేయపడి బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాగ్ సింగ్ను పాల్గొనేలా బీజేపీ పెద్దలను ఒప్పించారు. మేనిఫెస్టో ప్రతిని ఆయన టచ్ కూడా చేయలేదు. మేనిఫెస్టో ప్రకటన ప్రెస్ మీట్లో బీజేపీ నేతలు మొక్కుబడిగా ఎందుకు హాజరయ్యారన్నది ఇప్పుడు అందరూ వేసుకుంటున్న ప్రశ్న. మేనిఫెస్టో రూపకల్పన ఏకపక్షంగా జరగడం, విపరీతమైన హామీలు ఇచ్చేయడం కూడా ఒక కారణం కావచ్చని చెప్తున్నారు. జనసేనతో ఓకే, టీడీపీతో పొత్తుకు చాలా మంది బీజేపీ నేతలు ఇష్టపడడం లేదు. అలాగని బహిరంగ ప్రకటనలు చేయలేదు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కాసేపు ఇష్టం, కాసేపు కష్టం అన్నట్లుగా వ్యవహరించారు. చంద్రబాబుతో వేదిక పంచుకునే విషయంలో కూడా ఆమె వెనక ముందు ఆడుతున్నారు. విధానాల్లో బీజేపీకి, టీడీపీకి చాలా తేడా ఉండడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఉచిత హామీలకు జనం ఓటెయ్యరని బీజేపీ నమ్మకం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ఉచిత హామీలు ఇచ్చినా పార్టీ ఓడిపోయింది. పార్టీ విధానాలు, అగ్రనాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం వల్లే నెగ్గుతామని వారి ఆలోచన. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీలకు మద్దతు పలికేది లేదని బీజేపీ నర్మగర్భంగా ప్రకటించింది. జగన్ ఎన్ని ఉచితాలిచ్చినా ఇప్పుడు ఆయనకు జనం ఓటేయడం లేదని, వైసీపీ అవినీతికి ప్రజలు విసిగిపోయారని బీజేపీ అంచనా వేస్తోంది. అలాగే టీడీపీ హామీల కంటే ఆ పార్టీ చేపట్టబోయే పనులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మేనిఫెస్టోలో హామీలే డామినేట్ చేస్తున్నాయని బీజేపీ విశ్వసిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక గ్రూపు, బీజేపీ విడిగా ఒక గ్రూపు అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. చంద్రబాబు, పవన్ ప్రసంగించే రోడ్ షోల్లో స్థానిక అభ్యర్థులు పాల్గొంటున్నారే తప్ప బీజేపీ అగ్రనేతలు ఎవరూ రావడం లేదు. ఈ నెలలో ప్రధాని మోదీ ఏపీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని చెప్తున్నారు. అప్పుడు నేతల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడాలి. subscribe to KTV Telugu KTV Telugu channel.